B9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో బేతల ఆదిత్య జనవరి 9న హత్య చేయబడ్డాడు అని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 3 నెలలు కావచ్చిన బేతల ఆదిత్య కేసులో కొల్లిపర పోలీస్ స్టేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని సంబంధిత తెనాలి డీఎస్పీకి సోమవారం మాల యువసేన రాష్ట్ర అధ్యక్షులు పొందుగుల చైతన్య, రాష్ట్ర కార్యదర్శి పెరికల రమణయ్యలు బాధిత కుటుంబం పక్షాన ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంటనే స్పందించి తెనాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఆదిత్య హత్య కేసును బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిజాలు తేలిన వెంటనే దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అంతేకాకుండా హత్య చేయబడ్డ ప్రదేశానికి మంగళవారం స్వయంగా వచ్చి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దళితుల మీద దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న తూములూరు అప్రోడ్ దగ్గర ఈ కొల్లిపర సంబంధించిన ఏరియాలో ఈ తూములూరు దగ్గర ఒక మర్డర్ జరిగింది. దాని తాలూకు దళిత సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ ప్రకటించి అక్కడ చేరుకొని బాధితుల వైపున సమస్య కృషి చేయడం వల్ల ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరు దిగి వచ్చి ఇక్కడ పోలీసు అధికారులు తక్షణమే స్పందించి దానికి సంబంధించిన బాధితుల వైపున పూర్తిగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించిన సెక్షన్ పెట్టడం జరిగింది. కానీ అంతకన్నా ముందు 2 నెలల ముందు అంటే జనవరి నెలలో, ఇదే సంవత్సరం జనవరి నెలలో దావులూరు గ్రామంలో ఈ బేతాళ ఆదిత్య అనే యువకుడిని, ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ యువకుడిని ఇంట్లో నిద్రపోతున్న వాడిని పిలిపించి అతి క్రూరంగా చంపేసి 2 రోజుల తర్వాత కాలంలో పడేసిన సంఘటన మేము మాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఎంక్వైరీ చేసేదాకా అక్కడ ఏదైతే లోకల్లో ఉన్న అధికారులు ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఈ బాధితుల వైపున ఎవరు నిలబడలేదు. పోయినసారి ఎట్టిప్రసాద్ గారు ఎస్సీ కమిషన్ ఎట్టిప్రసాద్ గారు వచ్చినప్పుడు సార్కి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వీరు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ బాపట్ల ఈ తెనాలి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. డిఎస్పీ గారు కేసుని అక్కడ ఉన్న ఎస్ఐ గారి నుంచి సిఐ గారికి ట్రాన్స్ఫర్ చేసి బాధితులకి పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇవ్వటం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే ముద్దాయిలని మేము నిందితుల్ని మీరు కప్పిపెట్టాల్సిన అవసరం ఉంటే అక్కడ ఉన్న లోకల్ అధికారులు మేము అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఏదైతే ఈ కేసుని ఎస్సీ ఎస్టీ కేసుగా మర్డర్ కేసుగా పరిగణించి ఎవరైతే బాధితులకి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని పూర్తిగా అందించాలి. ఈ కేసు విషయంలో ఎక్కడైనా కానీ ఇక్కడి నుంచి ఆలస్యం జరిగితే మేము రాబోయే రోజుల్లో ఓ ప్రణాళిక సిద్ధం చేసి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరుగుబాటు ఎగరవేసి బాధితుల వైపున అండగా ఉండి వారికి పూర్తిగా న్యాయం చేయాలి, అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భీమ్.